హలో నమస్తే గాయస్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. పుష్పరాజ్ తగ్గేదే లేదు కాదు, అస్సలు తగ్గేదే లేదు. నిజంగా అయితే సినిమా ర్యాంప్ అంతే. అల్లు అర్జున్ గారి కెరియర్లో ది బెస్ట్ మూవీ ఏదైనా ఉన్నదంటే పుష్ప 2 అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అల్లు అర్జున్ గారిని చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారన్నమాట. సోషల్ మీడియాలో ఎక్కడ ఓపెన్ చేసినా సరే బ్యాడ్గా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అతని గురించి వస్తూనే ఉంటాయి వీడియోస్, ఇలా అలా అలా అని చెప్పి ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు. అంటే అంత నెగిటివ్గా అతన్ని ట్రోల్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఎలా ట్రోల్ చేసినా ఏది చేసినా కానీ కేవలం సినిమానే మాట్లాడుతుంది, సినిమానే మీకు సమాధానం చెప్తుంది. నా రేంజ్ ఏందో మీకు తెలుస్తుంది అన్న దానికి ఎగ్జాంపుల్ ఈ పుష్ప 2 సినిమా అని చెప్పుకోవాలా. సుకుమార్ గారు అల్లు అర్జున్ గారిని ఎంత చూపించాలో అంత చూపించారు, అంతకు మించి చూపించలేరేమో. ఆయన కెరియర్లో కూడా, సుకుమార్ కెరియర్లో కూడా ది బెస్ట్ మూవీ పుష్ప 2నే అని చెప్పుకోవాలా. ఎందుకంటే ఒక సినిమా మామూలుగా లేదండి అసలుకి. నేను ఒక తారకన్న అభిమానిని అయినా కానీ ఒక ప్రేక్షకుల్లా చెప్పాలంటే ఆ సినిమా ర్యాంప్ అంతే. ర్యాంప్ అంటే ర్యాంపే. గూమ్స్ బంప్స్ వస్తాయి. నీకు ఏ సీన్ చూసినా కానీ ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోద్ది సినిమాని. మనం సినిమా చూస్తున్నంతసేపు సినిమా థియేటర్లో ఉన్నామన్న విషయం మర్చిపోయి ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. అంతగా బాగుంటుంది స్టోరీ, కానీ ఎక్కడ బోర్ కొట్టదు. సాంగ్స్ కానీ అల్లు అర్జున్ గారు 100% అతను ఎంత ఇవ్వాలో అంత కంప్లీటెడ్గా ఇచ్చాడు. తన యాక్టింగ్కి నిజంగా యాక్సెప్ట్ చెప్పాల్సిందే. ఎందుకంటే మామూలుగా చేయలేదు యాక్టింగ్, నెక్స్ట్ లెవెల్లో చేశాడని చెప్పుకోవచ్చు. స్టోరీ కూడా చాలా మంచిగా రాశారు, చాలా బాగున్నది. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది, సెకండ్ హాఫ్కి వెళ్ళిపోతే అసలు అట్లాంటి సినిమాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అలాంటి సినిమాల గురించి మాట్లాడాలంటే మాటలు సరిపోవు. కళ్ళతో చూసి ఆకర్షించుకొని ఆనందపడాలి, కానీ మనం దాని గురించి మాటలు చెప్తే చాలా తక్కువ అయిపోతాయి. ఎందుకంటే అంత బాగుంది సినిమా. శ్రీలీల డ్యాన్స్ కానీ ఆ సాంగ్ కానీ చాలా బాగుంది. సాంగ్స్ అన్నీ ఓవరాల్గా చాలా బాగున్నాయి. డ్యాన్స్ కూడా అతను ఎంతవరకు చేయాలో అంతవరకు అతనిలో ఉన్నది మొత్తం అక్కడే పెట్టేశాడు అనిపిస్తుంది మనకు. అంత బాగా వేసాడు డ్యాన్స్. చాలా అంటే చాలా బాగుంటుంది డ్యాన్స్. 2 పాటలు హైలైట్గా ఉంటాయి. ఇంకా మనకు సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోతే జాతర అనే ఆ సీను చాలా అంటే చాలా పెద్దదనమాట. చాలా పెద్దగా క్రియేట్ చేశారు దాన్ని. చూడడానికి నిజంగా జాతర ఉన్నట్టే ఉంటుంది. అల్లు అర్జున్ గారు మామూలుగా చేయలే అసలుకి. నాకు ఏదో చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మాటలు రావట్లా. ఎంత చెప్పినా తప్పు చెప్పినట్టుగా అనిపిస్తుంది. సో అంత బాగా చేశాడు. ఎలా ఉంటుందంటే సినిమా అసలు ఆ సెకండ్ హాఫ్ తర్వాత ఆ జాతర ఆ సీను, ఇక నా క్లైమాక్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పార్ట్ 1 వచ్చింది, పుష్ప 2 ఇప్పుడు వచ్చింది. పుష్ప 1 పుష్ప 2తో అయిపోద్దేమో అనుకుంటాం. లేదు, పుష్ప 3 కూడా ఉన్నదని మనకు లాస్ట్లో క్లైమాక్స్లో తెలుస్తుంది అనమాట. సినిమాని తీసుకెళ్లే విధానం చాలా బాగుంది. ఇప్పుడు వరకు ఆ సినిమా 1000 కోట్లు కూడా కలెక్షన్ చేయదు ఇవని చెప్పి ఏదేదో బయటగా రూమర్స్ వస్తూ ఉన్నాయి, ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. బట్ 1000 కోట్లే కాదు, అంతకు మించి కూడా కలెక్షన్ చేస్తుందని నా నమ్మకం. ఎందుకంటే సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, ఏ హీరోదైనా కానీ. సో సినిమా బాగుంది, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ సినిమాని చూస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ తర్వాత మనకు వచ్చేది ఈ జాతర సీన్ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక సీన్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వస్తే మాత్రం అసలుకి బేసిక్లీ సినిమా ఎంత బాగున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిగా లేకపోతే సినిమా చూస్తున్నా అన్న ఇంట్రెస్ట్ ఫీలింగ్ కూడా రాదనమాట. సో కానీ ఈ సినిమా స్టోరీకి తగ్గట్టు హైలైట్ ఎలివేషన్స్ తగ్గట్టు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా
సూపర్గా అంటే చాలా 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 అదృష్టం అని చెప్పుకోవాలి అసలు నిజంగా. అంత బాగుంది. అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఈ సినిమా ఈరోజు బ్లాక్ బస్టర్ అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ అన్నీ చాలా అంటే చాలా 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 బాగున్నాయి. ఇంకా అతను అదే హెలికాప్టర్లో నుంచి గన్ను పట్టుకొని దిగే సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫైట్లు కూడా అసలుకి ఊహించని రేంజ్లో ఉంటాయి మనకు. ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే అంత బాగుంటుంది, ఎక్కడ బోరింగ్ అయితే కొట్టదు. కాకపోతే అంత హైలైట్ ఎలివేషన్స్ అనేది మన కంటికి కొంచెం కనిపించినట్టుగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్కి వెళ్తే మాత్రం సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమాలో నిమగ్నం అయిపోతాం అనమాట. నేను సినిమాలో ఒదిగిపోతాం. అంటే మనం అసలు థియేటర్లో ఉన్న విషయమే మర్చిపోతాం అనమాట. అంత ఇంట్రెస్ట్గా చూస్తుంటాం ఆ సినిమాని. చాలా అంటే చాలా బాగుంది. ఇంతకు మించి ఈ సినిమా గురించి నాకేం చెప్పాలైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు వరకు మీరు ఎవరైనా చూడకపోయినా చూడాలని అనుకుంటున్నా కానీ ఇప్పుడు ఇట్లాగే సినిమాకి వెళ్ళండి. ఇట్లాంటి సూపర్ హిట్ సినిమాలకి, ఇంత మంచి సినిమాలకి మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ తక్కువే. ఇప్పుడు దాకా కూడా ఆ టికెట్లు ఇంత రేటు పెట్టారా, మాలాంటి సాధారణమైన వ్యక్తులు ఎలా చూడాలి అని అన్నారు. సో వాళ్ళు అంటే అన్ని కోట్లు పెట్టి తీశారు. సో ఇంత మనీ లేకపోతే బడ్జెట్ ఎలా వస్తుంది అని అన్న ఒక అంటే అట్లా కూడా ఏదైనా పెట్టుండొచ్చు. సో రేట్ల పరంగా అనేది పక్కన పెడితే మాత్రం మనం హ్యాపీగా ఉండాలి. మన సాటిస్ఫాక్షన్ కోసం, మన ఎంటర్టైన్మెంట్ కోసం ఆ సినిమాకు పోవాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా తక్కువే. ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆ సినిమాలో ఉన్నది. ప్రతి ఒక్కరికి ఆ సినిమా నచ్చుతుంది. ఆ సినిమా చూసిన తర్వాత సెకండ్ హాఫ్ ఈ రేంజ్లో, పుష్ప 2నే ఈ రేంజ్లో ఉన్నదంటే పుష్ప 3 ఎలా ఉంటారు సినిమా మొత్తం దాన్ని పుష్ప 3లోనే ఉంటుందన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మనకు. పుష్ప 2 ఆ లాస్ట్ క్లైమాక్స్ చూసిన తర్వాత మనకు పుష్ప 3 ఉన్నదని మనకు అర్థం అవుతుంది. కానీ అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందేమో అన్న ఫీలింగ్ కూడా మనకు కలిగిస్తుంది. సినిమా అయితే ఓవరాల్గా ఒక డ్యాన్స్ పరంగా కానీ, ఒక యాక్టింగ్ పరంగా కానీ, వాళ్ళిద్దరూ అంటే ఫ్యామిలీ అల్లు అర్జున్ గారు అలాగే రష్మిక గారు యాక్టింగ్, భార్య భర్తలుగా ఆ బంధం, ఆ బాండింగ్ అనేది దాంట్లో చాలా మంచిగా చూపించడం జరిగింది. కాకపోతే ఎక్కడో కొంచెం లాగ్ అన్నట్టుగా అనిపించింది వాళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ అనేది. సో ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది. శ్రీలీల గారు అవి డ్యాన్స్, ఆ సాంగ్, ఐటమ్ సాంగ్ అట్లా. ఇంకోటి జాతర ఆ టైంలో ఆ ఈక్వెన్సీలో చిన్న సాంగ్ కూడా ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మన హీరోయిన్ గారైతే తన కెరియర్లో కూడా ఏదైనా బెస్ట్ మూవీ ఏదైనా చెప్పుకుంటే పుష్ప 2 ఉంటుంది. ఎందుకంటే తన కూడా యాక్టింగ్ కానీ తను చేయాల్సింది 100% చేసింది. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అండి. మీరు ఎవరైనా సినిమాకి పోతే ఫుల్ ఎంటర్టైన్మెంట్తోనే బయటకు వస్తారు. కానీ అనవసరంగా ఈ డబ్బులు పెట్టామే పోయినా సినిమా బాగాలేదు, బొక్కలేదు అన్న ఫీలింగ్ అయితే మీకు కలిగించదు. ఆ రేంజ్లో ఉంటుంది. వినవే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అని అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా అరుపులు, కేకలే. ఇంక వేరే లెవెల్లో ఉంది సినిమా. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, పుష్ప 2. వినవే ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అలాంటి వాళ్ళని కూడా కాస్తంత ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.